మా యొక్క కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ఫౌండర్గా మాజీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క కొన్ని డిమాండ్స్ మా ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో చేయలేకపోయారు కాబట్టి ఈరోజు ఈ జిల్లాల అత్యవసర సమావేశం పెట్టుకొని మా పెండింగ్లో ఉన్న విషయాలు ఏమిటంటే ఇళ్ల స్థలాలు ఒకటి ఆగిపోయినాయి. మాకు టెక్నికల్ క్యాడర్ అని ప్రభుత్వ డ్రైవర్లకు ఇవ్వలేదు. 10 సంవత్సరాల బట్టి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు. సమ్మెలో ఉద్యమంలో మేము ఎంతో కీలక పాత్ర చేసినాం. మా డ్రైవర్లను ఎంతోమంది అన్ని జిల్లాల్లో అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అరెస్ట్ అయి ఉన్నా సమ్మెలు ఏమైనా చేసినా వారికి మేము తప్పనిసరి వాళ్ళని ఆలోచించి ఒక అగ్రిమెంటా లేకపోతే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక 3000 వెహికల్స్ కొత్త కనుక తీసుకుంటే మేము మళ్ళా ప్రభుత్వ డ్రైవర్లు మా వ్యవస్థ ముందుకు వెళ్తుంది. ఈ రోజున 3000 మంది వెహికల్స్ ఉన్నాయి. ఇంకొక 3000 తెలంగాణ ప్రభుత్వం తమరు వచ్చారు కాబట్టి కొనాలి. కొని మాకు ఇస్తే మా వ్యవస్థ ముందుకు పోద్ది. ఈ రోజున హరీష్ రావు గారు ఒకటి ఉద్యోగులు ఏసీలో ఉండి జీతాలు ఎక్కువ ఇస్తున్నారని తెలిసింది. మేము దాన్ని ఖండిస్తున్నాం డ్రైవర్ల సంఘం తరఫున. అయ్యా గవర్నీయులైన హరీష్ రావు గారు, మీతోటి తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా మాతోటి పాల్గొన్నారు, మీకు మా సమస్యలు తెలుసు. కానీ మాకు ఉద్యోగంలో చేసిన 10 సంవత్సరాలు బట్టి మేము నరకయాత్ర అనుభవించినాం. మీ చెప్పు కింద తేలిక వాడుకున్నారు. మాకు ఎటువంటి రాయితీలు ఉద్యోగ సంఘాలకు ఇవ్వలేదు. మేమేదన్నా చెప్తే ఉద్యోగ సంఘాలు లేకుండా చేసిండ్రు. అట్లాంటివి కాకుండా లోగడ ఏదైతే జేఏసీ ఉన్నదో శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ ప్రకటించి మేము ఉద్యోగంలో మా సమస్యలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్లో తమకు తెలియజేస్తున్నాం. 4 జిల్లా అధ్యక్షులుగా ఈ సమావేశానికి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం మరియు మా ముఖ్య సలహాదారుడు మా అన్న ఫౌండర్ గారు హర్నాథ్ రెడ్డి గారని, మా కన్వీనర్లు, కో కన్వీనర్సు, మన హడాక్ కమిటీ చైర్మన్ ఖాజా గారు, మన నయీం గారు, బాబురావు గారు, మన రాములు గారు, ప్రతి సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సంఘాన్ని మీటింగ్ వచ్చినందుకు సభ్యులకు దయచేసి ఇలాంటి, ఎందుకంటే కొన్ని మన మంచి మన సమస్యల మీద మాట్లాడుకుంటూ మన సంఘానికి ముందు మీ అందరి కోఆపరేషన్ తోటి ముందుకు సాగుతానని చెప్పేసి ఈ మన మీటింగ్ వచ్చినందుకు సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇలాగనే ఇంకా మంచి కార్యక్రమాలు కూడా మీ సలహాలు సూచనలు ఇస్తే ముందుకు సాగుతానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తూ, ఈ సమావేశంతో మీ ఏజెండాలో ఉన్న తీర్మానాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సభ్యులందరికీ వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అలాగనే ఈ కొత్త సభ్యులను కూడా రాష్ట్ర వాళ్ళతోటి కార్యవర్గంతో తీసుకోవడం జరిగింది. వాళ్ళ అనుమతితోటి వాళ్ళు కూడా బయలా ప్రకారంగా తీసుకోమని చెప్పారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా మా సభ్యులే, అందరితో కలుపుకోవడానికి, అది పోవడానికి కోసం మేము సిద్ధంగానే ఉన్నాం. అన్ని వాళ్ళు కూడా పనిచేస్తానికి కోసం అంటే మేము కూడా ఆలోచించి వాళ్ళతోటి కలుపుకొని పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సంఘ భవనంలో మీటింగ్ ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.